టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని పక్కన పెట్టినా ఇంకా ఆయన కనుసన్నల్లోనే కొంతమంది అధికారులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు దర్యాప్తు వివరాలను ధర్మారెడ్డికి చేరవేస్తున్నట్లు సమాచారం. టీటీడీలోని కీలక పోస్టులో ఇంకా ధర్మారెడ్డి మనుషులు ఉన్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. విజిలెన్స్, ఇంజనీరింగ్, ఐటీ, ఫైనాన్స్, పర్చేస్ శాఖల్లో పనిచేసే వారిలో ఇంకా ధర్మారెడ్డి మనుషులే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ధర్మారెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై విచారణ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ధర్మారెడ్డి మనుషులను పక్కన పెట్టి విచారణ జరిపితే గానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉండదని తెలుస్తోంది. విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై ధర్మారెడ్డి స్వయంగా వీరిని డైరెక్షన్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో పరోక్షంగా ధర్మారెడ్డి కనుసన్నల్లోనే ఇంకా టీటీడీలోని కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ధర్మారెడ్డి మనుషులను పక్కన పెట్టి విచారణ జరిపితే గానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉండవంటూ కూడా కొంతమంది గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఎలా చూడాలి? ఇంకా లీకు వీర్లు ఉన్నారా? వీరు బయటకు వస్తే గానీ మొత్తం అసలు ఏం జరుగుతుందనేది, అతి పవిత్రమైనటువంటి తిరుమలపై జరుగుతున్నట్టు అవినీతి ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం లేదంటూ కూడా చాలామంది గట్టిగా చెప్తున్నారు. సో వీరేమంటారు? చందు, మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి. అక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ప్రక్షాళన కూడా మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విభాగం, అలాగే విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు టీటీడీలో విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు ఆరా కూడా తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మొన్నటి వరకు కూడా ఈవోగా ఉంటూ అధర్మ పాలన కొనసాగించినటువంటి ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈవో, ఆయనకి సంబంధించి ఇక్కడ టీటీడీలో ఏం జరుగుతుంది అనేటటువంటి వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఆయనకి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ధర్మారెడ్డి ఈవోగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా ఆయన మనుషులు ఇక్కడే కీలక విభాగాల్లో ఉండడం ద్వారా టీటీడీలో జరుగుతూ ఉన్నటువంటి ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, టీటీడీలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేక మార్పులకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు ధర్మారెడ్డికి చేరవేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీనికి తోడు ధర్మారెడ్డి ఆ హయాంలో జరిగినటువంటి ఈ అధర్మ సంఘటనలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అధికారులకు ఎవరైతే ధర్మారెడ్డి మనుషులుగా ఉన్నటువంటి వివిధ కీలక శాఖల్లో ఉన్నటువంటి ముఖ్య అధికారులు ఉన్నారో వాళ్ళు సహకరించట్లేదు. వాళ్ళు తమకు నచ్చినటువంటి సమాచారం ఇస్తూ ఈ కేసుల నుంచి ఆయన్ని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ టీటీడీకి సంబంధించి విజిలెన్స్ విభాగంలో కావచ్చు, అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఐటీ, అలాగే ఫైనాన్స్, పర్చేస్ శాఖల్లో ఉన్నటువంటి ముఖ్య అధికారులంతా కూడా ధర్మారెడ్డికి సంబంధించినటువంటి మనుషులే. సో జరిగినటువంటి అవినీతి అంతా కూడా ఇక్కడే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ విషయానికి వస్తే ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి కనీసం ఐటీకి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు. ఆయన ఒక ట్రాన్స్పోర్ట్ విభాగానికి సంబంధించినటువంటి జిఎం. సో ఆయన్ని ఐటీ విభాగానికి అధిపత్యం చేశారు. ఆయన కన్సర్న్లోనే ఐటీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే ఇక్కడ శ్రీవాణికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయి, భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి శ్రీవాణి దర్శన టికెట్ల విషయంలో. అంతేకాకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి జారీ చేసినటువంటి డిస్క్రిప్షన్ కోటాకి సంబంధించినటువంటి ఆ టికెట్ల విషయంలో కూడా అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ ఐటీ శాఖలో ఉన్నటువంటి ఎవరైతే ఆ జిఎం స్థాయి అధికారి ఉన్నారో, రవాణా శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి, సో ఆయన కన్సర్న్లో ఐటీ విభాగం ఉండడంతో అక్కడి నుంచి వచ్చే సమాచారం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే డేటాను కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేశారో అనేసి కూడా తెలుస్తుంది. దీంతోపాటు విజిలెన్స్కి సంబంధించి, ఎందుకంటే ఇటీవల మనం చూసాం పరకామనికి సంబంధించినటువంటి ఒక దొంగతోటి లాలుచి పడి ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా దోచుకున్నారని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ విజిలెన్స్లో ఉన్నటువంటి ఏవీఎస్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు పెట్టాడు, దొంగను పట్టుకున్నాడు. ఆయన చేతే మళ్ళీ రాజీ చేయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కేసును పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి విజిఓ ఎవరైతే విజిలెన్స్ వింగ్కి సంబంధించినటువంటి
డీజీఓ ఉన్నారో సో ఆయన కూడా ధర్మారెడ్డి మనిషే. సో ధర్మారెడ్డి మనుషులే కీలకమైనటువంటి శాఖల్లో ఉండడం, ఆ విచారణకు సంబంధించినటువంటి అధికారులకి సహాయ సహకారాలు అందిస్తున్నంతా కూడా ధర్మారెడ్డి మనుషులైనటువంటి పరిస్థితి. సో ధర్మారెడ్డి మనుషులే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఆయన మీద జరుగుతూ ఉన్నటువంటి విచారణ అక్రమాలు ఏవి కూడా బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఇక్కడ కనిపించడం లేదు. ఇక ఇంజనీరింగ్కి సంబంధించి కూడా అనేక వర్కులు అంటే కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్కులను ఇక్కడ ధర్మారెడ్డి హయాంలో నిర్వహించినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా ధర్మారెడ్డి మనుషులే. సో ఎక్కడ అన్ని శాఖల్లో కూడా ధర్మారెడ్డి మనుషులే ఉన్నారు, వాళ్ళనే ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో విచారణ జరిగేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది అందులో. సో వాళ్ళ ప్రమేయం లేకుండా ధర్మారెడ్డి ఒక్కడే అవినీతి చేసేటటువంటి పరిస్థితి లేదు. అయితే వాళ్ళందరినీ అలాగే పెట్టేసి ఈ విచారణ కానీ చేసినట్లయితే వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితులలో. మరోపక్క ఇప్పుడు టీటీడీకి కొత్తగా ఈవో వచ్చారు, అలాగే అదనపు ఈవో వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు ధర్మారెడ్డికి ఆయన మనుషులుగా ముద్రపడినటువంటి అధికారులు చేరవేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ధర్మారెడ్డి టీటీడీని వదిలి వెళ్ళిపోయినా సరే టీటీడీలో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారం కూడా ధర్మారెడ్డి కనుసన్నలోకి వెళ్తోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ అధికారులందరూ కూడా తప్పించి ఇప్పుడు కానీ విచారణ కానీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే విజిలెన్స్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా వాళ్ళకి సరైనటువంటి సమాచారం రావట్లేదు, తప్పుడు సమాచారం వస్తుంది. ధర్మారెడ్డిని కాపాడేందుకు ఆయన మనుషులుగా ముద్రపడినటువంటి ఈ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ధర్మారెడ్డి కనుసన్నల్లో ఇంకా కూడా టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ముందు తప్పించాలి. తప్పించిన తర్వాత విచారణ కానీ జరిపినట్లయితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది భక్తుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి అంశం. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.